ఇదే మొదటిసారా? చాలాసార్లు కలల్లో. అయితే నీ మనసులోనూ కామమే ఉంది కదూ? చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి, కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయా? నీలో ఉన్నది ప్రేమ కాదు, కామ వాంఛన. కార్తిక్, నీకు నా అందాన్ని చూడాలనుందా? కార్తిక్, ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు. చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తిక్. ఇంతగా చెప్పినా అర్థం కాకపోతే రా, నీ కోరిక తీర్చుకో. రా, ఎంతమంది సుఖపడ్డారో తెలీదు, ఎన్ని మల్లెపూలు నలిగిపోయినాయో తెలీదు, ఎన్ని రాత్రులు గడిచినాయో తెలీదు. రా రారా. రేయ్ రేయ్. అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలో జెనిఫర్ అన్నట్టే అనిపించింది. తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు. ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి. నేను చేసిన తప్పుల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. జెన్నిఫర్ని నేను కోరుకోవడం నా తప్పే. ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అది జెన్నిఫర్కి చెడుగా మారింది. మర్చిపోవాలి, నేను జెన్నిఫర్ని మర్చిపోవాలి, జరిగిందంతా కూడా మర్చిపోవాలి. నేను జెన్నిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు. జెన్నిఫర్ ఎప్పుడు బాగుండాలి, అర్థమైందా? అందాన్ని ఆరాధించడంలో తప్పు లేదు, కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది. మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను. మోసం చేశారా? జెన్నిఫర్ని మోసం చేయడానికి నీకెలా మనసు వచ్చింది?
జెన్నిఫర్ని ఒంటరిదాన్ని చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా. సారీ జెన్నిఫర్, ఇటువంటి కష్టమైన పరిస్థితిలో నీ పక్కన లేకుండా పోయాను. విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ జెన్నిఫర్, నేనున్నానుగా. స్టెల్లా ఇప్పుడెలా ఉంది? 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం. ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు. స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను స్టెల్లాని చూడాలి. ఏడోక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడోక స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెన్నిఫర్. తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతోంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెన్నిఫర్ వచ్చేసింది. ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటున్నాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెన్నిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మనిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తను అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించే ఉండేవాడిని కాదు. మరిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెన్నిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెన్నిఫర్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు. జెన్నిఫర్, జెన్నిఫర్, జెన్నిఫర్ ప్లీజ్. నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెన్నిఫర్. చైతి, జెన్నిఫర్, చైతి స్టీఫెన్. జెన్నిఫర్ ప్లీజ్. చైతి మననా? జెన్నిఫర్ ప్లీజ్. జెన్నిఫర్ ప్లీజ్. నాకు కావాలి జెన్నిఫర్, నాకు కావాలి జెన్నిఫర్ ప్లీజ్. అర్థం చేసుకో. ఫాదర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. ప్లీజ్ జెన్నిఫర్, నేను ఉండలేను. జెన్నిఫర్, నా మాట విను. జెన్నిఫర్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. జెన్నిఫర్, జెన్నిఫర్ ఆగు. No. జెన్నిఫర్, నా మాట విను. జెన్నిఫర్ అసలు నువ్వు ప్లీజ్. మనిషివేనా? జెన్నిఫర్, ఇప్పుడే వాడకు. నా వల్ల కాదు. జెన్నిఫర్, జెన్నిఫర్, జెన్నిఫర్.
తప్పించుకుని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్లా, ఏమిటి రాతలు? నిన్ను దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకోవే. చాలు. స్టీఫెన్, నువ్విక్కడ? ఏమే జడ్తో చెప్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ఏం చెప్తావే? ఏం చెప్తావే? ఏం చెప్పబోతున్నావు? చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పబోతున్నావే? చెప్పవే. బలవంతం చేశాను చెప్తావా? చెప్పు. బాగమే. ఎక్కడికి? ఈ రోజు నేను నీ ఎత్తు చూస్తాను. రమ్మంటాను కదా. స్టీఫెన్ నుంచి జెనిఫర్ని కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. లోపల అమ్మాయి ఒంటరిగా ఉంది. ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఏమిటయ్యా అందరూ తమాషా చూస్తున్నారు? లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం రండి. రండి రండి. ఉండు. ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని 4 తగిలించావనుకో ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. మిస్టర్, చుట్టుపక్కల మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రేయ్, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? మేమంతా మురిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమైన మగాడు? నేను ఒక్కని మేసుకున్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే? లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడేలా బుకాయిస్తుందో? భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటే నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళండి. ఇవి ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి. ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. రావే నిన్న ఈ ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడు. ఆడవాళ్ళ పరువు పోతుంది, చంపేయాలి. బుద్ధి చెప్పాలి. కొడితేనే వెళ్ళండి.
ఇదేగా మీకు కావాల్సింది. ఈ శరీరంలో ఏమన్నా ఈ శరీరంలో రక్త మాసాలేగా. నేను అందంగా పుట్టడం తప్ప. ఎవరినైనా పిలిచానా? నేనెవరినైనా పిలిచానా? ఎవరితోనైనా పడుకున్నానా? చెప్పండి, చెప్పండిరా, చెప్పండి. ఏమిటి నీ బాగోదు అంతా చూసే కూడా పతివ్రతలా నటిస్తున్నావా? పోవే. ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం నా జెనిఫర్కి జరిగింది. ఆ దారుణాన్ని నేను ఆపలేకపోయాను. తనని మానసికంగా శారీరకంగా హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను. అందాన్ని ఆస్వాదించచ్చు, కానీ నాశనం చేయాలనుకోకూడదు. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. ఆ రోజు తనని కాపాడలేకపోయినందుకు నేనెంతగానో బాధపడ్డాను. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. కొన్ని సంఘటనలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతేనే బాగుంటుంది.